మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్న ఆయన వేలంపాటల వైసీపీ టికెట్లు అమ్ముకుంటోందని ఆరోపించారు. చింతలపూడిలో 3 కోట్లు ఇస్తానంటే ఒకరికి, అంతకంటే ఎక్కువ ఇస్తానంటే ఇంకొకరికి అంటూ అభ్యర్థుల్ని మార్చారని ఆయన విమర్శించారు. టీడీపీలో అలాంటి సిచ్యువేషన్ లేదన్నారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది అని చంద్రబాబు అన్నారు. కుట్రలపై జాగ్రత్తగా ఉంటూనే మనం ఎన్నికలకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ ఫోన్ లైన్లో సిద్ధంగా. రవిచంద్, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ముఖ్యంగా చింతలపూడి అంశాన్ని తీసుకొచ్చారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు వైసీపీలో అంటూ వైసీపీ మీద విమర్శలు చేశారు. ఇంకా ఈ టెలికాన్ఫరెన్స్ లో ఏ విషయాలు మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి రవిచంద్. వలి ఈ రోజు ముఖ్యంగా టెలికాన్ఫరెన్స్ లో ప్రధానంగా పలు అంశాలను చంద్రబాబు తీసుకొచ్చారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వీరందరూ కూడా, పార్టీ నేతలందరూ కూడా ఆయన జాగ్రత్తలు చెప్పారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేస్తాను, ఏ ఒక్కరు కూడా టికెట్ రాలేదని నిరాశ పడవద్దు. పార్టీలో ఏదైతే సర్వేలు ఉంటాయో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల కార్యకర్తల అభిప్రాయాల మేరకు ప్రజల్లో మమేకమై ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నాను. ఎవరు ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ దగ్గర అన్ని రికార్డ్స్ కూడా చాలా భద్రంగా ఉన్నాయని చెప్పి కూడా చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా సామాజిక న్యాయం కూడా టీడీపీ పెద్దపీట వేస్తుంది. కులాలు మతాల ఆధారంగా కూడా కొన్ని చోట్ల అవసరమైతే కొంత నష్టపోయినా కూడా బీసీలుగా, బలహీన వర్గాలు కావచ్చు, మైనార్టీలకి టికెట్లో న్యాయం చేస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు వైసీపీ ఏ విధంగా వేలం పాటల ద్వారా టికెట్లు కేటాయిస్తుందో మీరు గమనించారు. ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు నెల మారిన పరిస్థితులు కూడా వైసీపీలో చూశారు. కానీ తెలుగుదేశం పార్టీలో ప్రజలకు ఎవరు, కార్యకర్తలకు ఎవరికి అందుబాటులో ఉంటారో వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఇన్ఛార్జిగా కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో కూడా వారే ఉన్నారు. ఇప్పుడు 2019 కూడా మంచి అభ్యర్థులని రంగంలో దించిపోతున్నాం. 2 రోజుల్లోనే అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటిస్తున్నాం. ఈ 28 రోజులు ఎవరికి విశ్రాంతి లేదు, మినహాయింపు లేదు. గెలిపే ధ్యేయంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలని సన్నద్ధం చేస్తూ చంద్రబాబు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వలి రవిచంద్, 13వ తారీఖు ఫస్ట్ లిస్ట్ అన్నారు. 13వ తారీఖు లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎంతమంది ఇప్పటి వరకు ఫైనల్ అయ్యారు? ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? వలి చంద్రబాబు ఇప్పటికే మొదటి విడత లిస్ట్ అయితే రెడీ చేశారు. దాదాపు 130 స్థానాల వరకు మొదటి లిస్ట్ లో ఆయన రెడీ చేశారు. మిగిలిన స్థానాలు కూడా కొంత కసరత్తు అయితే చేస్తున్నారు. ఇవి కొంచెం పీటముడులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా చంద్రబాబు రోజు 20 నియోజకవర్గాల వారితో 50-60 నియోజకవర్గాలను ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆ నేతలతో అభిప్రాయ భేదాలను తొలగించి వాటిని కూడా ప్రకటించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే 14 ఉదయం దీనికోసం ఒక ముహూర్తం అయితే టీడీపీ రెడీ చేసింది. 14 ఉదయం దాదాపు 130 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు. వలి థ్యాంక్ యూ రవిచంద్.